హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సలార్ తెలుగు సినిమా ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నటువంటి చిత్రం సలార్. మన డార్లింగ్ స్టార్, డార్లింగ్ హీరో ప్రభాస్ నటించినటువంటి చిత్రం ఈరోజు విడుదలైంది. ప్రీమియర్ షో నుంచి చూసుకుంటే రికార్డ్ బ్రేక్లు అవుతున్నాయి. ప్రేక్షకుల స్పందన బాగుంది, పబ్లిక్ టాక్ కూడా బాగా వస్తుంది. ముందుగానే అనుకున్నటువంటి అంచనాలకు దగ్గరగానే, అంచనాలకు మించే హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిట్కు ముందే సుమారు 1000 కోట్లు దాటుతున్నటువంటి చిత్రంగా చెప్పబడుతుంది. ఎప్పుడైతే రిలీజ్కు టికెట్లు ఓపెన్ ప్లాట్ఫారంలో ఆన్లైన్లో పెట్టగానే వితిన్ 18 అవర్స్లోనే ఆల్మోస్ట్ ఆల్ టికెట్లపై ప్రపంచవ్యాప్తంగా రికార్డు బద్దలు చేసింది. ఆఫ్లైన్ టికెట్ కూడా చాలా హాట్గా అమ్ముడిపోయాయి. ఎట్టకేలకి ఈరోజు ఉదయం మార్నింగ్ షో, ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోనే మంచి టాక్ వినిపించింది. ప్రభాస్ అభిమానులు, తెలుగు సినిమా అభిమానులు ఉదయం మొదటి ఆర్ట్ షో కోసమే తెల్లవారుజామునే థియేటర్ల వద్ద గుమికూడడం, థియేటర్లకు వెళ్ళి సినిమా చూడడం, చూసి రాగానే ఆనందంతో కేరింతలు కొట్టడం, పక్కా 100 డేస్ అని, పక్కా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అని, పక్కా ఇది వరల్డ్ స్టార్ అని, ప్రభాస్ నిజంగా హాలీవుడ్ హీరో అంటూ కామెంట్ చేయడం కూడా చూస్తున్నాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మతి భ్రమించిపోతుంది ఆ టేకింగ్స్ చూస్తే. మొత్తం మీద సినిమా అనుకున్న ప్రకారమే చాలా హైప్నిచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకుడు హ్యాపీగా బయటకు వస్తున్నాడు. అయితే మనకున్నటువంటి మీడియా సమాచారం ప్రకారం, మనకున్నటువంటి పబ్లిక్ ఒపీనియన్ పల్స్ ప్రకారం చూస్తే సినిమా బాగుంది. ఆ సినిమా తీరు ఎలా ఉందో ఒకసారి చిన్నపాటి సమీక్ష చేద్దాం. కథాపరంగా చూస్తే మొదటి నుంచి అనుకున్నట్టుగానే ఇది ఒక రాజ్యానికి రాజును, రాకుమారుణ్ణి తిరిగి రాకుమారి స్థానంలో కూర్చోబెట్టడానికి, తన స్నేహితుడైనటువంటి రాకుమారుణ్ణి కూర్చోబెట్టడానికి సలార్గా, దేవాగా ప్రభాస్ నటిస్తున్నాడని చెప్పినటువంటి కథనం నిజంగా కూడా అదే కథనం ఇది. మధ్యలో రకరకాలైనటువంటి కథనాలు వినిపిస్తున్నప్పటికీ వాస్తవ కథ ఏంటని అందరూ ఉత్సాహంగా ఎదురుచూశారు. నిజంగా కూడా కన్సార్ అని ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజుకు మన్నార్ గారు అనే ఒక రాజు, జగపతి బాబు గారు ఉంటారు. ఆ జగపతి బాబు కుమారుణ్ణి రాకుమారుడిగా ప్రకటించడానికి ప్రయత్నం చేస్తారు. తీర్థయాత్రకు వెళ్ళినటువంటి పెద్దరాజా గారు తిరిగి వచ్చేలోపు రాజ్యం అల్లకల్లోలం అవుతుంది. తిరుగుబాటు జరిగి రాకుమారునికి పట్టాభిషేకం కాకుండా చేయడము, తిరిగి ఆ రాకుమారుడు తన స్నేహితుడైనటువంటి దేవ క్యారెక్టర్ సలార్గా ప్రభాసు సహాయంతో తను ఏ విధంగా రాజ్యానికి పట్టాభిషేకుడు అవుతాడనేది ఇతివృత్తంతో సినిమా కథనం నడుస్తుంది. అయితే ఏ విధంగా ఆ రాజ్యానికి పదవీచ్యుతుడు కావాల్సి వచ్చింది, తిరిగి ఏ విధంగా రాజ్యాన్ని చేపడతారు, ఏ విధంగా ప్రభాసు సహాయం చేశాడు, ఈ దృశ్యమాలికలు అన్నీ కూడా, ఈ సస్పెన్స్ అంతా కూడా సినిమాలో చూడాల్సిందే. దీంట్లో హీరోయిన్ శృతి హాసన్ పాత్ర ఎలా ఉండబోతుంది, శృతి హాసన్కి హీరోకి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి, అసలు ఈ దేవాకును ఈ రాకుమారుడికి మధ్య స్నేహం ఎందుకు, వాళ్ళ మధ్యలో వైరం ఎందుకు వచ్చింది మధ్యలో, అసలు సలార్ ఒక ధీరుడు అని చెప్పేసి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్, ఆ ధీరుడు ఎందుకు ఇప్పుడు మౌనంగా ఉంటాడు, ఇవన్నీ కూడా తెర మీద చూడాల్సిందే. ఆద్యాంతం సినిమా అంతా కూడా విజువల్ ఎఫెక్ట్, విజువల్ బ్యూటీ బాగుంటుందని తెలుస్తుంది. ముందుగానే ప్రశాంతిల్ డైరెక్షన్ చెప్పినట్టు తన చిత్రంలో ఉన్నటువంటి కథను కాపీగా కానీ ప్రేరణగా తీసుకుంటూ ఉగ్రం అనే కన్నడ చిత్రం, తన మొదటి చిత్రమైనటువంటి ఉగ్రం తాలూకు మూల కథా సూత్రాన్ని తీసుకొని సినిమాను తీస్తున్నానని చెప్పాడు. నిజంగా కూడా ఆ ఉగ్రంలో కూడా ఏముంది అంటే, మూల కథ ఏంటంటే ఒక ప్రశాంత వాతావరణంలో సాధారణ వ్యక్తిలో కనిపిస్తున్నటువంటి హీరో, అనుకోని పరిస్థితుల్లో సాధారణ జీవితం గడుపుతున్న హీరో, మళ్ళీ ఆ తర్వాత ఒక స్నేహితురాల్ని అయినటువంటి తన ప్రియురాలైనటువంటి ఆమెని విలన్ నుంచి కాపాడడం, వెరసి అసలు ఆయన సామాన్యుడు కాదు ఆ హీరో. ఫ్లాష్ బ్యాక్లో ఒక మాఫియా డాన్, అందరినీ మట్టుపెట్టి తగిన చీకటి సామ్రాజ్యానికి మాఫియా గ్యాంగ్స్టర్కు ఆయన ఏ విధంగా రాజయ్యాడు, ఇవంతా కూడా ఫ్లాష్ బ్యాక్లో ఉంటుంది. కానీ ఒక కండిషన్ వల్ల తను స్నేహితుడికి ఇచ్చిన మాట కొరకు సాధారణ మెకానిక్ జీవితం గడుపుకుంటాడు. ఈ తరహా చిత్రాలు మనం చాలా చూసాం. భాష కానీ, ఇంద్రా సినిమా తీసుకున్న హీరో మొదటి పరిచయంలో మనకు ఒక సాధారణ వ్యక్తిలా కనిపిస్తుంటాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లో ఒక రాజ్యాన్ని, ఒక ఊరుని, ఒక మండలాన్ని శాసించేటటువంటి ఇన్ఫ్లుయెన్సబుల్ క్యారెక్టర్ ఉంటుంది. అతడు అడిగేసిన భయం, అతను చేయేస్తే దీవెన, ఈ విధంగా ఒక రాజులా ఉంటుంది. అట్లాంటి రాజు ఎందుకు మరి అంత సైలెంట్గా ఫస్ట్ హాఫ్లో
మనకు కనిపిస్తాడు. దాని కథకు ఈ కథకు లింకులు వేసుకుంటూ వచ్చినటువంటి చిత్రకథలు చాలా చూసాం. అది 'ఇంద్రా' చిత్రం తీసుకున్నా, 'భాష' తీసుకున్నా, చాలా చిత్రాలు తీసుకున్నాం. ఈ విధంగానే ఈ ఈ లైన్ తీసుకొని ఈ కన్సార్ అనేటువంటి రాజ్యాన్ని క్రియేట్ చేసి ఆ రాజుకు రాజాభిషేకము, పట్టాభిషేకము, ఆ క్యారెక్టర్ ఏం చేస్తూ కథ ప్రశాంత్‌ని అల్లుకున్న తీరు నిజంగా కూడా చాలా బాగుంది. ఇది పాత కథే అయినా కొత్త తరంగా చూపిస్తానికి ఆయన చూపించినటువంటి విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయని తెలుస్తుంది. ఆ బ్యూటీ, ఆ రాజ్యాన్ని, ఆ కల్చర్, ఆ పట్టణాన్ని కానీ పట్టణం యొక్క గొప్పదనం చెప్పడానికి చేసిన ప్రయత్నం అంతా కూడా కథాకథనం ఆసక్తికరంగా ఉంటుంది. మధ్యలో కొంచెం ఇంటర్వెల్ సెకండ్ హాఫ్లో కొంచెం బోర్ అనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అది కూడా ఇక్కడ జరిగినటువంటి పొరపాటు ఏమిటంటే, ఇక్కడ బోరు రావడానికి కారణం అని తెలుస్తున్న సమాచారం ఏంటంటే, మనకు ఇది పార్ట్ 2 కోసం ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకోవడం అనేది ఇక్కడ బోరుగా ఉంటుంది. అంటే ఈ కథాంశంలో రన్నింగ్లోకి వెళ్ళాల్సినటువంటి కథ ఫ్లోకి డిస్టర్బ్ చేసుకుంటూ ఇంకా పార్ట్ 2కు బీజాలు వేయడం అనేది ఈ తరహా చిత్రాలు ఈ మధ్య వస్తున్న చిత్రాల్లో చూస్తున్నాం. అది కొంచెం నాన్ సింక్ వల్ల కొంచెం బోర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. బహుశా ఏదైతే బోర్ కొడుతుందో ఆ పార్ట్ అంతా కూడా సెకండ్ హాఫ్ కొరకు క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఆ సెకండ్ పార్ట్లో లీడింగ్ కోసం చేసినటువంటి సన్నివేశాలు ఆ కాస్త బిట్టు మాత్రం కొంచెం బోరుగా అయ్యే అవకాశాలు ఉన్నాయని. మొత్తం మీద సినిమా బాగుంది. కెమెరా వర్క్‌తనం బాగుంది, ఎడిటింగ్ బాగుంది, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి, ఆయన ఎమోషన్స్‌కి మంచి ప్లాట్‌ఫామ్ ఇచ్చి, మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చి ప్రశాంత్ నీల్ చాలా బాగా ప్రభాస్‌ని వాడుకున్నాడు. బాగా ఎలివేషన్ చేశాడు. మరి ప్రభాస్‌ని ఎలివేట్ చేసింది, వాడుకుంది ప్రశాంత్ నీల్‌ని ప్రభాస్ వాడుకున్నారా కానీ ఇద్దరిని తెలుగు ప్రేక్షకుడు కనువిందుగా వాడుకుంటున్నారు. కేజీఎఫ్ మించినటువంటి హీరోయిజం, ఎమోషన్స్ ఉన్నాయి. ఫైటింగ్ సీక్వెన్స్ కూడా బాగుందని తెలుస్తుంది. వెరస సినిమా సూపర్ హిట్‌గా చెప్పవచ్చు.